హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ దేవి నవరాత్రుల్లో రెండవ రోజు తయారు చేసే చింతపండు పులిహోర. ఈ చింతపండు పులిహోర కోసం ముందుగా 1 కప్ రైస్ని ఈ విధంగా పొడి పొడిగా అన్నంలాగా వండుకొని బాగా చల్లార్చుకోవాలి. ఈ అన్నం చల్లారే లోపల మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. అందులోనే 1 కప్ వాటర్ వేసుకొని ఈ చింతపండుని బాగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అందులోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఒక ప్యాన్లోకి ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని ఈ చింతపండు గుజ్జంతా ఈ స్ట్రైనర్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చిక్కని చింతపండు గుజ్జులాగా ఈ విధంగా స్ట్రైనర్తో నీట్గా వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న చింతపండు గుజ్జులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం ముక్క వేసుకోవడం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చింతపండు గుజ్జంతా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే చింతపండు ఈజీగా కుక్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 3 ఎండుమిర్చిని వేసుకొని ఈ పోపుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని ఫ్రై చేసుకుంటే అన్నీ ఈక్వల్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ పోపు ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన పులిహోర చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ పోపంతా దోరగా ఫ్రై అవుతున్నప్పుడు అందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి లాస్ట్లో వేసుకోవడం వలన మాడిపోవండి. ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లార్చుకున్న అన్నంలోకి ముందుగా ఫ్రై చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని ఈ చింతపండు గుజ్జంతా రైస్కి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నానికంతా చింతపండు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పోపు అంతటిని అన్నంలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చింతపండు పులిహోర రెడీ. మీరు కూడా ఈ దసరా అప్పుడు దేవి నవరాత్రుల్లో రెండవ రోజు ప్రసాదంగా పులిహోరాని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.